చాలా రోజులు అవుతుంది సార్ నేను చూసి మిమ్మల్ని. బయట ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వట్లే మీరు. కొంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. అయినా ఊరికి చాలా దూరంలో ఉన్నారు ఇప్పుడు. మోకిలాలో ఉన్నాం మనం. ఏం సార్ ఇంత దూరం వచ్చి మీరు లైఫ్ లీడ్ చేయడానికి ప్రశాంతమైన వాతావరణం వస్తుంటే చూశాను నేను. మీ ప్రశ్నలోనే ప్రశాంతత ఉంది కాబట్టి ఒక హ్యూమన్ బీయింగ్ ఎప్పుడు కూడా సౌండ్ లేకుండా పొల్యూషన్ లేకుండా ఈ భూమి మీద బ్రతకటం అనేది చాలా కష్టమైన విషయం. సో ఆ ప్రశాంతతను ఎత్తుక్కుంటా ఎప్పుడూ హిమాలయాస్ మిగతా డిఫరెంట్ ప్లేస్లకు వెళ్తాను. బట్ హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి ఈ వెస్ట్ జోన్ మోకిలాలో ఉన్నటువంటి పీస్ గ్రీనరీ నాకు బాగా నచ్చి మా డాబా మీద కూడా పికాక్స్ వస్తాయి ఎర్లీ మార్నింగ్. సో అందుకోసమని నేను ఇక్కడ ఉంటున్నాను. ఐ వాంట్ టు లివ్ వెరీ పీస్ఫుల్ లైఫ్, నా బ్యాలెన్స్ లైఫ్. స్టోరీ రైటింగ్ వేరు, బుక్ రైటింగ్ వేరు, మూవీకి రాయటం వేరు. కొన్ని పదాలు వింటున్నాం. స్క్రీన్ ప్లే రైటర్స్ అంటున్నారు, లేకపోతే డైలాగ్ రైటర్స్ సపరేటు, స్టోరీ లైన్ సపరేటు, ఇలా రకరకాల రైటర్స్ అనేది, డైలాగ్ రైటర్స్ సపరేటు, రకరకాలుగా వచ్చినాయి సార్. ఈ రైటింగ్లో డిఫరెన్సెస్, రైటింగ్ కొత్తగా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి మీరేం చెప్తారు సార్? స్క్రిప్ట్ రైటింగ్ కొత్తగా నేర్చుకోవాలి అంటే ఆ సంకల్పం ఫస్ట్ ఖచ్చితంగా దృఢంగా తీసుకోవాలి. తీసుకొని మనం చంద్రబాబు నాయుడు గారిని నేను ఎప్పుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు చాలా సీనియర్ పొలిటీషియన్, ఆయన్ని సైంటిఫిక్ పొలిటీషియన్ అంటాను నేను. అదేంటి పదం కొత్తగా ఉంది? సైంటిఫిక్ పొలిటీషియన్ అని మాత్రం నేను గట్టిగా చెప్పగలను ఎంటైర్ భారతదేశంలో. ఎందుకు సైంటిఫిక్ పొలిటీషియన్ అని నేను ఆయన్ని ఇచ్చేస్తానంటే, ఆయనకి పొలిటికల్ సైన్స్ ఆయనకి తెలిసినంత ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు. ఓకే. సో ఆయన బిగినింగ్ ద ఎంట్రీ టు స్టిల్ ఇవాళ వరకు చూసుకున్నా కూడా ఆ సస్టైనబిలిటీ ఉంటుందన్నమాట పాలిటీషియన్గా. సో అది సైన్స్ తెలిసిన వాడు మాత్రమే చేయగలడు. మిగతా పొలిటీషియన్స్ కొంతమంది ఎమోషనల్కి మతమనో, కులమనో, ప్రాంతమనో, దేశమనో కొంచెం ఎమోషనల్కి దెబ్బతింటారు. సో చంద్రబాబు నాయుడు గారు సైంటిఫిక్గా పొలిటీషియన్ కాబట్టి దెబ్బతినే ఛాన్సే ఉండదు అసలు. ఓకే. ఆయన తుది శ్వాస వరకు పొలిటీషియన్గా పరిపాలించి ఒక ఐకాన్గానే ఆయన ఉంటారు. ఎందుకు చెప్పానంటే, రాజకీయానికి సైన్స్కి ఏంటంటే సంబంధం అంటారు, అదే ఉన్నది. సో మీ కెమెరా పనిచేయాలంటే అది పెద్ద సైన్స్, లైట్ వెలగాలంటే పెద్ద సైన్స్. అట్లాగే సినిమాలో స్క్రిప్ట్ రైటింగ్ అనేది ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లు, అన్ని జంతువులు, ప్రకృతి అన్నిటి మీద పూర్తి అవగాహన ఉండి దాని సైన్స్ చదివినటువంటి వాడు మాత్రమే గొప్ప కథల్ని ఈ ప్రపంచానికి ఒక సిగ్నేచర్ని పెట్టగలడు. ఓకే. సో అంత కష్టమైన సబ్జెక్ట్ మీరు అడిగిన ప్రశ్న. అదేదో ఎక్కడో కూర్చొనో ఎక్కడో చేస్తేనో కుదరదు అన్నమాట. మా జీవితాలు త్యాగం చేసి నేర్చుకున్నాం. ఓకే. ప్రపంచం తిరిగాం, గురువుల్ని ఎత్తుక్కుంటా వెళ్ళాం, గురువులకి సేవ చేసాం వితౌట్ ఎక్స్పెక్టేషన్. సో ఇవన్నీ కూడా నేర్చుకునే ప్రక్రియ అనేది చాలా ఇంపార్టెంట్. నేర్చుకున్న తర్వాత గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత వచ్చిందా రాలేదా అన్నది అతని సెల్ఫ్ సాధన చేస్తాడో ఆ సాధన మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఓకే. సినిమాలను చూసి సినిమాలు రాస్తారు కొంతమంది. సినిమాలను చూసి సినిమా రాస్తారు. ఓ పోలీస్ ఆఫీసర్ కథ వచ్చింది తమిళనాడులో, దాంట్లో శివాజీ గణేషన్ గారు చేశారు, తెలుగులో ఇలా చేయాలి. ఒక అడ్వకేట్ కథ వచ్చింది, తెలుగులో ఇలా చేయాలి. ఒక స్వాతంత్ర సమరయోధుడు కథ వచ్చింది, మనం ఇలా చేయాలి. ఇవన్నీ ఏంటంటే, ఇప్పుడు రామాయణం చూసాం అనుకోండి, రాముడు చాలా మంచివాడు, రావణాసురుడు చాలా చెడ్డవాడు, సీతమ్మ తల్లి చాలా పవిత్రమైనటువంటి ఇది. ఈ ప్యాటర్న్లో కథలు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు అనమాట. వాళ్ళకి ఇదంతా అక్కర్లేదు. దే ఆర్ ద కాపీ మాస్టర్స్. కాపీ మాస్టర్స్కి క్రియేటివిటీ చేసే అవసరమే ఉండదు. వాళ్ళు కూడా నెంబర్ 1 స్థానంలో ఉంటారు. ఓకే. ఉంటారు. కాపీ కొట్టినవాడు నెంబర్ 1గానే ఉంటాడు. కానీ క్రియేటర్ నెంబర్ 1గా ఉండేవాడు స్థాయికి వీడు ఎప్పటికీ వెళ్ళలేడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జేమ్స్ కెమెరాన్ గారు ఈజ్ ఎ గ్రేట్ క్రియేటర్ అనమాట. ఆయన క్రియేట్ చేసినటువంటి స్క్రిప్ట్ వండర్స్ని టచ్ చేయడం అంత ఈజీ కాదు ప్రపంచంలో. మనం కూర్చొని మోకిలాలో ఇంట్లో కూర్చొని మాట్లాడుకున్నంత ఈజీ కాదనమాట. ఎప్పుడు మనం ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు కూడా చాలా డిస్కషన్స్, స్టోరీ సిట్టింగ్స్లో ఉన్నాను, డిస్కషన్స్లో ఉన్నాను. మీరు కథలు రాయటం అనేది ఒక్కసారి స్టార్ట్ అయితే అది ఇంకా ఆగదు.
ఏంటి ఇప్పుడు ఎన్ని కథలు ప్రిపేర్ చేస్తున్నారు, ఏంటి ఏ జోనర్లో ఉండబోతున్నాయి? మీ సినిమాలన్నీ చూసుకుంటే కూడా ఒక డివైన్ కనెక్టివిటీ ఉన్న సినిమాలు ఇప్పటివరకు చూసాం మేము ప్రేక్షకులకి. నెక్స్ట్ రాయబోయేది, రాస్తున్నది కూడా అదే జోనర్ సార్? యా, నేను చిన్నప్పుడు నేను చదువుకున్నటువంటి గురుకులం దగ్గర నుంచి నా ఎడ్యుకేషన్, నా జీవన విధానం, నా రచన అన్నీ కూడా మన ధర్మానికి కాపాడటం కోసమే ఉంటాయి. అది ఇవాళ కాపాడతారా, సినిమా రాసి కాపాడతారా, నిజ జీవితంలో కాపాడతారా అనేది కాదు. తుది శ్వాస వదిలేంత వరకు కూడా మన ధర్మాన్ని ప్రచారం చేయటము, మన ధర్మాన్ని నెక్స్ట్ జనరేషన్కి అందించడానికో కథ రాయటం, బ్రతకటం, ప్రవచనం చెప్పడం జరుగుతుంది. అదే పందలో ఇంకా రాబోయే కూడా అలా సినిమాలే. తుది శ్వాస వరకు సనాతన ధర్మం యొక్క విలువలు చెప్పటానికి చదువుకున్న గురుకులం దగ్గర నుంచి తుది శ్వాస వరకు నా ప్రయాణం, నా అడుగు ధర్మం చెప్పటం మాత్రమే. ఓకే, సూపర్ సార్. ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ రాయటం మొదలుపెట్టి సుమారుగా? మొదలుపెట్టి అంటే నేను నేర్చుకున్న తర్వాత 99లో నాకు అవకాశం వచ్చింది రజనీకాంత్ గారితో. అది పడయప్ప అనే తమిళ సినిమా స్క్రీన్ ప్లే, వన్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే రైటర్గా వర్క్ చేశాను.